వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 22వ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలో అంతర్గత రోడ్లు, మురికి కాలువలు, కల్వర్టులు నూతన నిర్మాణం కోసం 14వ ఆర్థిక సంఘం నిధులు, 4.5 కోట్ల నిధులు, టీఎఫ్ఐడిసి నిధులు 25 కోట్లు వెచ్చించి పట్టణమంతా సుందరీకరణ చేస్తున్నామని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గత 5 సంవత్సరాలలో నిధుల కొరతతో అభివృద్ధి జరగలేదని, నర్సంపేట పట్టణంలో మురికి కాలువలు, రోడ్లు శిథిలమైపోయాయని, ప్రజలకు రవాణా సౌకర్యంతో పాటు మురికి నీరు ఎక్కడికి అక్కడ పేరుకుపోయి పట్టణం దుర్గంధంతో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు శుభ్రంగా ఉంటాయని, శుద్ధి చేసిన మంచినీటిని నిత్యం ప్రజలకు అందించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా నర్సంపేట పట్టణ డివిజన్లలో శంకుస్థాపనలు చేయడం జరిగింది. వీటితో పాటు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్తో 6వ డివిజన్లో పాఠశాల భవనానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీందర్రావు, నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనికిషన్, మార్కెట్ చైర్మన్ పాలయి శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నర్సంపేట మాజీ సర్పంచ్ చిలివేరు రజనిభారతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్సు తిరుపతి, ఎర్ర యాకోబురెడ్డి, కౌన్సిలర్ శీలం రాంబాబు, కాంగ్రెస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు గజ్జిరాజు మరియు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జరగను జరగను ఈరోజు మన 22వ డివిజన్లో అమ్మా మీరు కొంచెం పక్క జరగండి, కొద్దిగా పక్క జరగండి, కొంచెం జరగండి. ఫైనాన్స్ నుంచి 17.5 లక్షల రూపాయలు మొత్తం 180 లక్షల రూపాయలతో 22వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చేసినటువంటి గౌరవనీయ పెద్దలు మన శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మన ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైనేజీలు, కల్వర్టులు, సీసీ రోడ్లు, ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉన్నా కూడా మొత్తం మాకు ఇంకా 2 నెలల సమయం ఉన్నది. ఈ 2 నెలలకు మొత్తం కంప్లీట్ చేసి మా చేతిలో మా వార్డుని పెట్టబోతాను. మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ పదవి కాలం అయిపోయిన తర్వాత కూడా మీరు ఏవైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయని చెప్తే మీకు 4 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి జరగను.